వార్ధ అతి తీవ్ర తుఫాన్గా మార్పు. భారీ నుంచి అతి భారీగా వర్షాలు. 150 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు. 6 గంటలు కుంభవృష్టి కురుస్తుందన్న ఐఎండీ రెడ్ మెసేజ్ జారీ. నిలిచిన రైళ్లు విమాన సర్వీసులు ఫ్లైట్లు బెంగళూరు హైదరాబాద్ కు మళ్లింపు. ఏపీలో 4 జిల్లాల్లోనూ ఎఫెక్ట్. తీర మండలాల్లో భారీగా వర్షాలు. వార్ధ తుఫాన్ చెన్నై తీరాన్ని తాకింది. ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. చెన్నైలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తోంది. మరోవైపు సహాయక చర్యలు చేపట్టేందుకు 11 యుద్ధ నౌకల్ని సిద్ధంగా ఉంచింది ఇండియన్ నేవీ. అధికారుల నుంచి సమాచారం అందడమే ఆలస్యం. సహాయ సామాగ్రిని తరలించడానికి వాహనాలు, హెలికాప్టర్లను కూడా సిద్ధంగా ఉంచింది నేవీ. సూళ్లూరుపేటలో వార్ధా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, చలిగాలుల తీవ్రత అధికమైంది. వార్ధా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, చలిగాలుల తీవ్రత అధికమైంది. భారీ వర్ష సూచన హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సూళ్లూరుపేట, గూడూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సహాయక చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. సూళ్లూరుపేట మండలం కొట్టకట్లలో 30 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కావలి, కాడూడు, తడ సముద్ర ప్రాంతాల్లో అలల తీవ్రత అధికమైంది. దీంతో మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు మంత్రి నారాయణ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వార్ధా ప్రభావంతో చిత్తూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. సత్యవేడులో నిన్నటి నుంచి వర్షం కురుస్తోంది. తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉండడంతో శ్రీకాళహస్తి, మదనపల్లెల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారులను నియమించడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. காத்துட்டு முன்னேறி கூட
அங்கே பாருங்க அது ஆல்ரெடி கேமரா மாதிரி நின்றுக்கிறேன் ஒன்றா கேட்குறியா அங்கே பாருங்க அது ஆல்ரெடி கேமரா மாதிரி நின்றுக்கிறேன் ஒன்றா கேட்குறியா தூக்கு அவனுக்கு அடிக்கிற காத்துட்டு முன்னேறி தள்ளி கூட தாண்டத்தை ఇంకా టైం తీసుకుంటుంది, ఇంకా టైం ఉంది, అందులో బలహీనపడే అవకాశం ఉంది. అయినా కూడా సివియర్ సైక్లానిక్ స్టార్మ్ కూడా అంత తక్కువదేం కాదు, కూడా చాలా ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది ఎలాగ క్రాస్ అయినా కూడా. నెల్లూరు ప్రకాశంలో 90 నుంచి 100 కిలోమీటర్లు వేగంటారు, దాటేటప్పుడు దాటిన తర్వాత కూడా అలాగే. జనరల్గా తీరం దాటేటప్పుడు చాలా ఎక్కువ ఈ స్పీడ్స్ ఉంటాయి. క్రమేపీ అది తీరం దాటి లోపలికి వచ్చిన తర్వాత క్రమేపీ తగ్గడం జరుగుతుంటుంది. ఉత్తర కోస్తాల ప్రభావం ఒక మాదిరిగా ఉంటుంది, ఎందుకంటే మన సిస్టమ్కి ఇది బాగా దూరంలో ఉంది కాబట్టి. అయినప్పటికీ కూడా మనకి మా సీలో ఉన్నటువంటి మన అబ్జర్వేషన్స్ వీటన్నిటి ప్రకారం కూడా మన ప్రకారం చూసినా కూడా వీళ్ళకి 50 to 55 కిలోమీటర్స్ వేగంతో మన ఉత్తర కోస్తా తీరం అమ్మడి కూడా బలమైన ఎదురుగాలులు వస్తున్నాయి. అలాగే అలలు ఉత్తు కూడా మా ఉత్తరాంధ్రలో కూడా దీని ప్రభావం బాగానే కనిపిస్తుంది. అందువచ్చిన ఉత్తరాంధ్ర మొత్తం కోస్తా అంతటా కూడా మత్స్యకారుల్ని వేటకి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది వీళ్ళందరికీ కూడా. డ్యామేజెస్ అంటే చిన్న చిన్న థాట్స్డ్ హట్స్ కానీ చిన్న చిన్న పవర్ అండ్ కమ్యూనికేషన్కి మైనర్ డ్యామేజెస్ కానీ ఎలా ఉంటాయి. అలాగే బనానాస్, పాపయాస్ ఇలాంటి కొన్ని ప్లాంటేషన్స్, ఇలాంటి గార్డెన్స్ ఇలాంటివి ఉంటాయి, అలాంటి వాటికి మాదిరి ఉంటాయి. అలాగే పవర్ అండ్ ఇవి ఎలక్ట్రికల్ లైన్స్కి ఒక మాదిరిగా అవకాశం అంటే ఎక్కువగా ఇటు తమిళనాడు సైడ్ ఎక్కువగా ఉంటుంది. మన పర్టికులర్ నెల్లూరు అండ్ ప్రకాశం వీటికి ఎక్కువగా పరిమితమై ఉంటుంది. వీటికి ఇటువంటి డ్యామేజెస్ మరీ అతిగా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయండి. ఒక మాదిరి తీరాన్ని సాగి ఇప్పుడు ప్రస్తుతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది అది మనకి. అంటే అది 11:30 టైంకి అది గంటకి సుమారు మనకి 15 to 20 కిలోమీటర్స్ వేగంతో అది కదులుతుంటే దీని అంచనాల ప్రకారం మనం ఇంకా నెక్స్ట్ ఇదంతా పూర్తిగా ఇప్పుడు ఐవాల్ టచ్ అవ్వడం కాకుండా అంతటి కూడా సుమారు ఒక 30 to 35 కిలోమీటర్స్ డయామీటర్ ఉంటుంది. అదంతా కూడా లోపలికి టైం ల్యాండ్ మీదకి వచ్చినప్పుడే మొత్తం కంప్లీట్గా సిస్టమ్ అంతా మనకు తీరం దాటిందని చెప్పడం జరుగుతుంది. దీని అందరికీ కూడా కనీసం అంత లేదన్నా మనకి ఈ సాయంత్రానికి దగ్గరలో అరౌండ్ 3 to 5 మధ్యన సుమారు టైం పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.
వార్ధా తుఫాన్ చెన్నై తీరాన్ని తాకింది. ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. చెన్నైలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తోంది. మరోవైపు సహాయక చర్యలు చేపట్టేందుకు 11 యుద్ధ నౌకల్ని సిద్ధంగా ఉంచింది ఇండియన్ నేవీ. అధికారుల నుంచి సమాచారం అందడమే ఆలస్యం. సహాయక సామాగ్రిని తరలించడానికి వాహనాలు, హెలికాప్టర్లను కూడా సిద్ధంగా ఉంచింది నేవీ. సూళ్లూరుపేటలో వార్ధా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలు, చలిగాలుల తీవ్రత అధికమైంది. వార్ధా తుఫాన్ చెన్నై తీరాన్ని తాకింది. ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. చెన్నైలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తోంది. మరోవైపు సహాయక చర్యలు చేపట్టేందుకు 11 యుద్ధ నౌకల్ని సిద్ధంగా ఉంచింది ఇండియన్ నేవీ. అధికారుల నుంచి సమాచారం అందడమే ఆలస్యం. సహాయక సామాగ్రిని తరలించడానికి వాహనాలు, హెలికాప్టర్స్ ను కూడా సిద్ధంగా ఉంచింది నేవీ. దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి రోజా అందిస్తారు. ఓవర్ టు రోజా. థ్యాంక్ యూ ఆమిని. తూర్పు దిశలో కేంద్రీకృతమై ఉన్న ఈ వార్ధా తుఫాను వేగంగా దూసుకొచ్చి చెన్నై తీర ప్రాంతాన్ని తాకింది. దీంతో చెన్నై సముద్రం అల్లకల్లోలంగా మారింది. చెన్నై వాసులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మనం దీన్ని కనుక ఒకసారి ఇక్కడ కంప్యూటర్లో కనుక దగ్గరగా చూసినట్టయితే మనకి కనబడుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా భారీగా ఎఫెక్ట్ అయినటువంటి ఏరియా ఇది. చెన్నై ప్రాంతం అంతా కూడా ఇది సముద్రం. వార్ధా తుఫాను ఏ రేంజ్లో సముద్ర తీరం దాటిందో అనేది మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. తమిళనాడు ప్రభుత్వం చాలా అప్రమత్తమైంది. చెన్నై తీరాన్ని తాకిన ఈ వార్ధా తుఫాను నగరంపై విరుచుకుపడుతోంది. చెన్నై, గూడూరు మధ్య రైళ్ల రాకపోకల్ని సైతం నిలిపివేశారు. పట్టాలపై, రహదారులపై చెట్లన్నీ విరిగిపడుతున్నాయి. భారీ వృక్షాలు నేలకురిగాయి. పలు మార్గాల్లో రైళ్లు, వాహనాలు మొత్తాన్ని కూడా నిలిపివేయబడ్డాయి. అలాగే ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, చెట్లు, స్తంభాల వద్ద నిల్చోవద్దని కూడా తమిళనాడు ప్రభుత్వం హెచ్చరిస్తోంది. వార్ధా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. తుఫాన్ ప్రభావంతో చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది, కొన్నింటిని దారి మళ్లించారు.
తమిళనాడు ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఎప్పుడూ కూడాను ఇలాంటి క్లిష్ట సమయాల్లో చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపుగా 7,357 మంది ప్రజలు ఉన్నట్టుగా గుర్తించారు. వాళ్ళందరినీ 54 సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇక్కడ మనము ఈ గాలులు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది చెన్నై తీర ప్రాంతము. ఇక్కడ సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఇక్కడ క్లౌడ్స్ చూసినట్టయితే మనము మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మేఘావృతం అయి ఉంది. అంటే చెన్నైతో సహా చెన్నై చుట్టుపక్కల ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినటువంటి నెల్లూరు బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఈ వార్ధా తుఫాన్ ధాటికి అక్కడ కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. అండ్ సూళ్లూరుపేట ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఒక మోస్తరు వర్షాలు ఇక్కడ కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం కనుక వర్షం పరిస్థితి చూస్తే ఇది ఈ ఏరియాస్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ పింక్ కలర్లో ఉన్నది చాలా ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఏరియా అని మనం చెప్పొచ్చు. ఇది చెన్నై తీర ప్రాంతము, ఇదంతా సముద్ర ప్రాంతం. వార్ధా తుఫాన్తో నెల్లూరులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా మోహరించాయి. సూళ్లూరుపేటలో ఇప్పటికే 2 బృందాలు మోహరించినట్టుగా తెలుస్తోంది. ఒక బృందాన్ని నెల్లూరులో సిద్ధంగా ఉంచారు. అలాగే నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ, శ్రీహరికోట ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పోలీస్ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. వార్ధా తుఫాన్ కారణంగా తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తీర ప్రాంతాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఏరియాస్లో తిరువళ్ళూరు, కాంచీపురం, చెన్నై, విల్లుపురం ఈ ఏరియాస్లో ఉన్న స్కూల్ అన్నిటికీ కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఇది 22 ఏళ్ల తర్వాత చెన్నై వాసులు మళ్లీ 100 కిలోమీటర్ల మించిన వేగంతో గాలులు వేయడాన్ని, భారీ వర్షాన్ని ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నారు. మనకి తెలుసు యామిని, లాస్ట్ ఇయర్ దాదాపుగా ఇదే ఒక 1 వీక్ ముందు డిసెంబర్ లాస్ట్ ఇయర్ మనము ఇలాగే ఫ్లడ్స్తో చెన్నై అంతా ఎఫెక్ట్ అయింది మనం చూసాము. ఆ తర్వాత మళ్ళీ 1 ఇయర్ దాటింది. ఇప్పుడు తుఫాన్తో మళ్ళీ చెన్నై వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ అలాగే తూర్పు నౌకాదళం అంతా కూడా అప్రమత్తమైంది. చెన్నై నౌకాదళ స్థావరంలో ఉన్న నౌకలన్నింటినీ సిద్ధంగా ఉంచారు. దాదాపుగా 5,000 మందికి సరిపడా ఆహారం సిద్ధంగా ఉంచారు. 30 బృందాలుగా గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచారు. అలాగే ఓవైపు నేవీ కూడా హెలికాప్టర్లతో సిద్ధంగా ఉంది ఆహార పదార్థాలు అందించేందుకు. రాజోలి, డేగా ఎయిర్పోర్టుల్లో ఏర్పాటు చేశారు అధికారులు. తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఆదేశించినటువంటి ఆదేశాలతో అధికారులందరూ అప్రమత్తమయ్యారు. చెన్నై తీరం చూసినట్టయితే సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. వేగంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలకు ఇప్పటికే ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తీరంలో ఉన్న పలు ప్రాంతాల్లో విద్యుత్ కూడా నిలిపివేశారు. వార్ధా తుఫాన్ ప్రభావంతో సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో కూడా సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ అలల తాకిడికి రోడ్డు దెబ్బతింది. కాకినాడ, ఉప్పాడ మధ్య రాకపోకలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక ఈదురుగాలులు చూస్తున్నాం మనం. 150 కిలోమీటర్ల వేగంతో ఈ మొత్తం అంతా ఎఫెక్ట్ అవుతోంది. ఈ ఏరియా అంతా మనం చూడొచ్చు. గ్రీన్ కలర్ ఉన్నటువంటి ఈ మనం చూస్తున్న ఈ గాలి అంతా కూడా అంటే కొంత మేరకు మాత్రమే ఎఫెక్ట్ అవ్వబోతున్న ఏరియాస్ ఇవి మనం చూడొచ్చు. ఇక్కడ పింక్ కలర్, పర్పుల్ అండ్ లైట్ బ్రౌన్ కలర్ ఉన్న ఏరియాస్ మాత్రం ఒకంత ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఏరియాస్గా చెప్పబడుతున్నాయి. ఇక్కడ మేఘాలు, ఇదంతా కూడా మేఘావృతమైనటువంటి నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు చెన్నైతో సహా. ఇక భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది. వార్ధా తుఫాను ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతుందో ముందస్తుగా ఒక అంచనాకు రావడంతో ఒకంత ముందు జాగ్రత్తగా ఇప్పటికే ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యి ఏ ఏరియాస్ అయితే ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయో, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించింది. 54 సురక్షిత ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడికి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే వార్ధా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి చెన్నై ఏరియాలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రోడ్డు రవాణా వ్యవస్థ అలాగే ఎయిర్పోర్ట్ ను కూడా మూసివేయడం జరిగింది. ప్రస్తుతం వార్ధా తుఫాను సృష్టిస్తున్న కల్లోలం సంబంధించి అప్డేట్స్ ఇవి. ఓ టు యామిని. రైట్ రోజా.
వార్ధా తుఫాన్ చెన్నై తీరాన్ని తాకింది. ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తున్నాయి. చెన్నైలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తోంది. మరోవైపు సహాయక చర్యలు చేపట్టేందుకు 11 యుద్ద నౌకల్ని సిద్దంగా ఉంచింది ఇండియన్ నేవీ. అధికారుల నుంచి సమాచారం అందడమే ఆలస్యం. సహాయక సామాగ్రిని సిద్దంగా ఉంచింది. అండ్ తరలించడానికి వాహనాలు, హెలికాప్టర్లను కూడా సిద్దంగా ఉంచింది ఇండియన్ నేవీ. సూళ్లూరుపేటలో వార్ధా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, చలిగాలుల తీవ్రత అధికమైంది. వార్ధా తుఫాన్ ప్రభావంతో కాకినాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, చలిగాలుల తీవ్రత అధికమైంది. భారీ వర్ష సూచన హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు సముద్రంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో తీర ప్రాంతం కోతకు గురవుతోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఓవర్ టు శ్రీనివాస్. వార్ధా తుఫాన్ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కూడా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ ఫైర్ సిబ్బందిని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మనం ప్రస్తుతం కాకినాడ ఉప్పాడ తీరం వెంబడి ఉన్నాము. మనం ప్రస్తుతం కాకినాడ ఉప్పాడ తీరం వెంబడి చూస్తే మొత్తం కూడా ఈ రోజు ఉదయం నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారింది. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకుంటే కాకినాడ ఉప్పాడ రోడ్డు మొత్తం కూడా ఆ రాళ్లతో చిందరవందరగా ఉంది. మొత్తం అంటే ఈ సముద్రం కోతకు గురవకుండా రాళ్లు ఏర్పాటు చేశారు. ఆ రాళ్లు కూడా అలల ఉధృతికి గట్టిగా కొట్టుకొని వచ్చి రోడ్డు మొత్తం దెబ్బతింది. మొత్తం ప్రస్తుతం విజువల్ చూసుకుంటే వాహన చోదకులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం అలల ఉధృతికి రోడ్డుపై వచ్చిన దాటుకుంటూ కూడా వారి గ్రామానికి వెళ్ళడానికి చెప్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం చెన్నైకి, నెల్లూరుకి మధ్యలో తీరం దాటుతున్న తుఫాను ప్రభావంతో తూర్పుగోదావరి అంతా ఈ రోజు తీవ్ర తుఫాను వర్షాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మొత్తానికైతే అధికార యంత్రాంగం ఇప్పటికే కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన తర్వాత ఎవరంటే అవాంఛనీయ సంఘటనలు అందరికీ కూడా మత్స్యకారులు గత 3 రోజుల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరికి వేటికి వెళ్ళినా తిరిగి రావాలి. పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్తున్నారు. మొత్తానికి నేను ఐపోలవరం మండలం భైరవపాలెంలో కూడా అలా దాటికి బోర్డు బోల్తా పడింది. ఆ బోల్తా పడిన ఘటనలో 2 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఇంకో 5 మత్స్యకారులు ఈదుకుంటూ వచ్చి ఒడ్డుకు చేరుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఆ ఇద్దరిని కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేయమని ఇప్పటికే హోమ్ మినిస్టర్ చినరాజప్ప ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ తుఫాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతంలో పదలపై ఉంటుందని చెప్పి ముఖ్యంగా కోనబాబుపేటలో తీరం అలల దాటికి తీరతో పోయిన పరిస్థితిని కూడా మనం చూసుకో. మొత్తానికైతే ఈ తుఫాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లాలో కూడా కనిపిస్తాం. ఇప్పటికే చిన్న చిన్న జల్లులు కూడా కురుస్తున్న పరిస్థితి. మొత్తానికి వాహనం ఇప్పుడు కాకినాడ నుంచి కోనబాబుపేట, పెరుమల్లాపురం మొత్తం కూడా 13 మండలానికి కూడా నిలిపివేసిన పరిస్థితిని మనం గమనించుకోవచ్చు. శ్రీనివాస్, ఎన్టీవీ, కాకినాడ. వార్ధా తుఫాన్ చెన్నై తీరాన్ని తాకింది. ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తున్నాయి. చెన్నైలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తోంది. మరోవైపు సహాయక చర్యలు చేపట్టేందుకు 11 యుద్ద నౌకల్ని సిద్దంగా ఉంచింది ఇండియన్ నేవీ. అధికారుల నుంచి సమాచారం అందడమే ఆలస్యం. సహాయ సామాగ్రిని తరలించడానికి వాహనాలు, హెలికాప్టర్స్ ను కూడా సిద్దంగా ఉంచింది నేవీ. அது ஆல்ரெடி கேமரா மாதிரி நின்றுக்கிறேன். ஒன்னா கேக்குறியா? அங்க பாருங்க, அது ஆல்ரெடி கேமரா மாதிரி நின்றுக்கிறேன். ஒன்னா கேக்குறியா?
advised caution. They have been advised.